హలో అందరూ! జబర్దస్త్ ఉన్నారా? వెల్కమ్ టు సరదాగా గోవాలో వ్లాగ్స్. నిన్న మనం సండే మార్కెట్ అంటే ఏంటో చూపిస్తానన్నాను కదండీ! అదేనండి సండే మార్కెట్ అంటే ఏంటి? దాంట్లో ఏం దొరుకుతాయి? ఏమేమి అమ్ముతారు? సో, ఏ టైమింగ్స్‌లో ఉంటుంది? ఇవన్నీ చూపించడానికి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి సండే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్‌గా సండే మార్కెట్ అంటే ఈ గోవాలో ఉన్న వేరు వేరు ప్లేసెస్ నుంచి వీళ్ళందరూ స్టాల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటారండి. సో, యాక్చువల్‌గా ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా క్రౌడీగా ఉంటుంది. కాకపోతే ఈ సండే ఎక్కువ క్రౌడ్ లేదండి. ఎందుకంటే చాలా బ్యాడ్ వెదర్ ఉండటం వల్ల ఎక్కువ మందైతే రాలేదండి. ఇంకా స్టాల్స్ కూడా ఎక్కువ ఏమి లేవు. అయితే ఇక్కడి నుంచి లేడీస్‌కి కావాల్సిన మెటీరియల్ సెషన్ స్టార్ట్ అవుతుందండి. సో, ఈ మెటీరియల్స్ ఏంటి అంటే కాటన్ అమ్ముతారు, లేస్ అమ్ముతారు, ఇంకా సాటిన్ అమ్ముతారు. చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్‌కి అమ్ముతారండి. ఇక్కడ గోవా వాళ్ళు ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన డిజైన్‌లో స్టిచ్ చేసుకొని వేసుకుంటారండి. సో, దానికోసం ఎవ్రీ సండే ఇక్కడికి వస్తూనే ఉంటారు. సో, ఇక్కడి నుంచి మన సండే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే ఫుట్‌వేర్ అండి. సో, పిల్లలకి, పెద్దలకి అన్నిటికి ఉంటది. ఇక్కడ నుంచి రెడీమేడ్ డ్రెసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేడీస్‌కి కావాల్సిన రెడీమేడ్ డ్రెసెస్ అన్నీ దొరుకుతాయి. ఇది గోవాన్ స్నాక్ అండి. సో, మన ఆంధ్ర, విజయవాడ, హైదరాబాద్‌లో ఎలా మనకి సొంత స్నాక్స్ ఉంటాయో, ఇక్కడ కూడా వాళ్ళు స్నాక్స్ అమ్ముకుంటారు. వాళ్ళు చేసుకున్న స్నాక్స్ మాత్రమే అమ్ముతారు. ఇక్కడ ఇవన్నీ స్టాల్స్ యాక్చువల్‌గా రెడీమేడ్ డ్రెసెస్‌తో ఫిల్ అయితాయి. ఈ సండే అయితే లేరు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే లేడీస్ ఉన్నారు కదండీ! ఏంటంటే హోమ్ గ్రోన్ ఫ్రూట్స్ అండ్ హోమ్ గ్రోన్ వెజిటబుల్స్ అండి. సో, ఈ లేడీస్ ఏంటంటే వాళ్ళ సొంత ఇంట్లో, సొంత గార్డెన్‌లో పండించినవి ఇక్కడికి వచ్చి అమ్ముతారండి. సో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సీజనల్ థింగ్స్ కూడా అమ్ముతారు. అంటే ఈ సీజన్‌కి కావాల్సిన ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ వచ్చి అమ్ముతారు. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుందండి. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇక్కడ నుంచి ప్లాస్టిక్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే ఇంట్లో కావాల్సిన ప్రతి ప్లాస్టిక్ ఐటెమ్ ఇక్కడ అమ్ముతారు. బకెట్సే కానివ్వండి, లేకపోతే ప్లాంట్స్‌కి సంబంధించిన పాట్సే కానివ్వండి, ఇంకా ఇంట్లో నార్మల్‌గా యూజ్ అయ్యే ప్లాస్టిక్ వస్తువులన్నీ అమ్ముతారు. నేనైతే నా గార్డెన్‌కి సంబంధించిన ప్రతి ప్లాస్టిక్ ఐటెమ్ వచ్చి నేను ఇక్కడే కొనుక్కుంటానండి. క్వాలిటీ అయితే చాలా బావుంటుందండి. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటాయి. ఇంకా అవే కాదు మనం ఇంట్లో కూడా కొన్ని పాట్స్ పెట్టుకుంటాం కదా! సో, అలాంటి పాట్స్ కూడా అమ్ముతారు. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా బావుంటది. సో, ఇదంతా ప్లాస్టిక్ సెక్షన్. ఇక్కడి నుంచేంటంటే కిచెన్‌కి అవసరమయ్యే ప్లాస్టిక్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ప్లాస్టికే కాదు మిగతావి అంటే స్టీల్ వస్తువులు కూడా స్టార్ట్ అవుతాయి. సో, కిచెన్‌లోకి కావాల్సిన ప్లాస్టిక్ వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతారు. ప్లాస్టికే కాదు ఇంకా స్టీల్ వస్తువులు కూడా అమ్ముతారు. సో, మనకేమేమి కావాలి, ఏం అవసరమో కిచెన్‌లోకి ఏమి అవసరమవుతాయో ఇవన్నీ మనం ఇక్కడికొచ్చి కొనుక్కోవచ్చు. ఇది మాత్రం ఇదొక్క స్టాలేనండి. కాకపోతే చాలా పెద్ద స్టాల్. సో, అన్నీ కిచెన్ ఐటెమ్స్ ఇక్కడే అమ్ముతారు. సో, ఇక్కడ నుంచి మనకేంటంటే వెజిటబుల్స్ అమ్ముతారండి. సో, అక్కడ మీకు ఆనియన్స్ ఇంకా పొటాటోస్ కనిపిస్తున్నాయి కదా! ఇవేంటంటే ఈ ఒక్క సండే మార్కెట్‌లో మాత్రమే ప్రతి సండే హోల్‌సేల్‌గా అమ్ముతారు. హోల్‌సేల్‌గా అంటే ఇప్పుడు నార్మల్ షాప్‌లో రూ. 100కి ఒక 2 కేజీస్ అనియన్స్ అనుకోండి. ఇక్కడ మాత్రం రూ. 100కి 4 సో, కేజీస్ ఇక్కడ అనియన్స్ వాళ్ళు అట్లా ప్రతి సండే అమ్ముతారండి. ఇక్కడికొచ్చి ఇక్కడికొచ్చి ఆనియన్స్, టమాటోస్, పొటాటోస్ ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకుంటారు. ఎందుకంటే వర్షాలకి బయటకొచ్చే ఛాన్సెస్ ఉండవండి. సో, దానికోసం స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఇంట్లోకి కావాల్సిన బ్యాగ్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఐటెమ్స్ ఇక్కడ అమ్ముతారు. ఇక్కడి నుంచి మనకి కూరగాయల మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. కూరగాయలే కాదు ఇంకా ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయండి. ఇక్కడి నుంచి కూడా కూరగాయలు బాగా కొనుక్కుంటారండి. ఎందుకు అంటే ఎవ్రీ డే మనకి షాప్‌లో దొరకని కూరగాయలు ఇక్కడ దొరుకుతాయి. అంటే నార్మల్ షాప్స్‌లో అయితే మనకి బెండకాయ, దొండకాయ, ఇంకా వంకాయ ఈ 3 తప్పితే ఎక్కువ ఏం దొరకవు. కానీ ఈ సండే మార్కెట్‌లో మిగతా కూరగాయలన్నీ మనకి దొరుకుతాయండి. సో, అందుకు చాలామంది వచ్చి కొనుక్కుంటారు. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, ఇది వీక్లీ ఒక్కసారే కదా! ఎక్కువ ప్రైజెస్ ఉంటాయేమో అని మీరనుకోవచ్చు. అస్సలు కాదండి. ఇంకా షాప్‌లో పోలిస్తే ఇక్కడ ప్రైజెస్ చాలా తక్కువుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాప్‌లో వంకాయలు ఒక కేజీ రూ. 60 ఉన్నాయనుకోండి. ఇక్కడ రూ. 40కే అమ్ముతారు. ఇది చిన్న స్నాక్ స్టాల్. ఇక్కడ నుంచి ఫ్రూట్స్ అనేది అమ్ముతారు. ఇక్కడ మీరు చూస్తే బాస్కెట్‌లో ఫ్రూట్స్ అమ్ముతున్నారు కదా! సో, ఈ బాస్కెట్‌కి ఒక ప్రైస్ పెడతారు. సో, దాంట్లో ఉన్న ఏమైతే ఉంటాయో, ఎన్ని ఫ్రూట్స్ అయితే ఉంటాయో అవన్నీ ఇస్తారు.
ఇక్కడ బాస్కెట్ ఎంతో ఉండదండి. లైక్ 200, 300 అట్లా అనుకోవచ్చు మీరు. అట్లా ఏమి ఉండదు. జస్ట్ 150 రూపీస్, 180 రూపీస్, 200 కన్నా తక్కువే ఉంటాయి. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా గూడా ఉంటాయి. ఇక్కడి నుంచి ఆకుకూరలనేది మొదలవుతాయి. సో, ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఇక్కడికొచ్చాక నేను కొత్త కొత్త ఆకుకూరలు కూడా తెలుసుకున్నాను. అంటే ఇవి కూడా తింటారా అనేది. సో, ఈసారి ఎప్పుడైనా నేను అదొక చిన్న వ్లాగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆకుకూరలు కూడా ప్రైసెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. మన వైపు ఏంటి అంటే ఒక రూ. 10కి 2 కట్టలను, లేకపోతే రూ. 20కి 3 కట్టలను అట్లా ఇస్తారు కదా! ఇక్కడైతే అట్లా ఉండదండి. ఒక కట్టే రూ. 20 లేదా రూ. 30 అట్లా ఉంటుంది. కానీ చాలా అంటే చాలా ఎక్కువిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పుదీనా తీసుకున్నామనుకోండి. మన వైపు పుదీనా ఒక రూ. 5 లేకపోతే రూ. 10కి రెండో, మూడో అట్లా ఇస్తారు గదా! ఇక్కడ కట్ట పుదీనా రూ. 10 ఉంటుంది. కానీ ఆకులు మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. మనం సడెన్‌గా చూస్తే అదేదో ఆకుకూర అనుకుంటాం గానీ, పుదీనా అని మాత్రం అనుకోము. ఇక్కడి నుంచి మనకి డైనింగ్ టేబుల్‌కి కానీ, లేపోతే ఇంట్లో కర్టెన్స్ కానీ ఇలాంటివి అమ్ముతారు. నేను చెప్పాను కదండీ ఇంతకుముందు, ఎక్కువ మందైతే ఈ సండే రాలేదు అననేసి. యాక్చువల్‌గా అంటే ఈ ఏరియా అంతా అదే అమ్ముతారు. ఇవి హోల్‌సేల్ కూరగాయల్లాగా తక్కువ ప్రైజెస్‌కే అమ్ముతారు కూరగాయలు. ఈ సండే మార్కెట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే, మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే ఉంటుంది. సో, 2 అవ్వకముందే వీళ్ళందరూ ప్యాక్ చేసేసుకుంటారండి. ఎందుకంటే, ముఖ్యంగా కూరగాయల వాళ్ళైతే ప్యాక్ చేసేసుకుంటారు. 1:00, 1:30 అయ్యేసరికల్లా మొత్తం అన్ని స్టాల్స్ ఎంప్టీ అయిపోతాయండి. 2 కల్లా ఈ ప్లేస్ అంతా ఎంప్టీ చేయటమే కాదు, ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలండి. సో, దానికోసమని వాళ్ళు ముందే ప్యాక్ చేసేసుకుంటారు. నాకు ఇక్కడ బాగా నచ్చేదేంటి అంటే, రోడ్స్ కానియండి, ఇట్లాంటి షాప్స్ కానియండి, ఇట్లాంటి స్టాల్స్ కానియండి, చాలా అంటే చాలా నీట్‌గా పెట్టుకుంటారు. మన వైపులాగా ఇక్కడ రోడ్డు మీద మనం ఏమి పడేయలేము. వెంటనే మనకి ఫైన్ వేస్తారు. ఇక్కడ రోడ్లైనా, ఇంకా ఇల్లైనా చాలా నీట్‌గా పెట్టుకోవాలి. నీట్‌గా పెట్టుకోలేదు అని ఎవరైనా మన మీద కంప్లెయింట్ చేసినా మనకి ఫైన్ వేస్తారు. ఫైన్ అనేది ఏదో ఒక రూ. 500, రూ. 1000 ఉండదండి. 5000 రూపీస్ ఫైన్ అనేది మనకు పడిపోతుంది. ఇక్కడ ఇంకొకటేంటంటే మనం చెత్త వేయడానికి గార్బేజ్ బిన్స్ యూజ్ చేస్తాం కదా! ఆ బిన్స్ యూజ్ చేసేటప్పుడు కూడా మనం క్లీన్‌గా ఉంచాలి. క్లీన్‌గా ఉంచలేదని చెత్త తీసుకునేవాడు మన మీద కంప్లెయింట్ వేసినా మనకి ఫైన్ అనేది పడిపోతుంది. సో, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. రోడ్ మీదయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, మనం చిప్స్ తిని ఇట్లా పడేయటం, అట్లా చేయటం చేస్తుంటాం కదా! అలాంటివన్నీ ఇక్కడ అస్సలు అలౌడ్ లేదండి. ఇక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఇంకో వ్లాగ్ చేయాల్సిందే అండి. ఎందుకంటే చాలా ఉంటది. ఇక్కడి నుంచి మళ్ళీ కూరగాయలనేది మొదలవుతాయి. కూరగాయలు మాత్రమే కాదు, ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇందాక మీకు చెప్పాను కదండీ! ఇక్కడ బుట్టల్లో ఫ్రూట్స్ అమ్ముతారు ఇక్కడ అనేసి. ఫ్రూట్స్ అన్నీ కేజీస్‌తో కొలుస్తారండి. సో, ఆ బుట్టల్లో పెట్టినవన్నీ కేజీ కొలతే ఉంటుంది. సో, ఆ కేజీ కొలతతో మాత్రమే దానికి ప్రైస్ వేస్తారు. ఇక్కడ మన సైడ్ లాగా డజన్ అట్లా అయితే అమ్మరు. ఈ బుట్టలో అమ్మే ఫ్రూట్స్ ప్రైసెస్ చూస్తే 200కి మించి ఎక్కడ ఉండదు. యాక్చువల్‌గా 200 కూడా ఉండదండి. 180 మాక్సిమం ఉంటుంది. కానీ కొన్ని సీజనల్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు సమ్మర్‌లో మనకి మ్యాంగోస్ దొరుకుతాయి కదా! సో, అలాంటివి మాత్రం 200 అట్లా అమ్ముతారు. సో, ఆ మ్యాంగోస్ అన్నీ ఇక్కడి నుంచి అమ్ముతారండి. ఇప్పుడు ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో మనకి ఈ వర్షాలకి రెయిన్ కోట్స్ ఇవన్నీ అమ్ముతారు. ఈరోజు రాలేదు వాళ్ళు. సో, ఇప్పటి నుంచి మనకి పార్కింగ్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మార్కెట్ చాలా పెద్దది కదా! సో, వాళ్ళకి పార్కింగ్ ఏరియా కూడా అవసరం అవుతుంది కదా! సో, ఇక్కడి నుంచి మనకి పార్కింగ్ ఏరియా అనేది మొదలవుతుంది. సో, ఈ లెఫ్ట్ సైడ్‌లో ఎక్కువ స్టాల్స్ ఇప్పుడైతే ఏం పెట్టరు. ఓన్లీ ఇదంతా బైక్ పార్కింగ్. ఫోర్ వీలర్ పార్కింగ్ అంతా కొంచెం కిందకి వెళ్లి చేసుకోవాలి. ఈ రోడ్‌లో కిందకి వెళ్తే ఫోర్ వీలర్ పార్కింగ్ ఉంటుంది. సో, ఇదంతా టూ వీలర్ పార్కింగ్ అండి. సో, ఇది మా చిన్న సండే మార్కెట్. సో, సండే మార్కెట్ అంటే గోవాలో ఎక్కడికి వెళ్ళినా సండేనే మార్కెట్ ఉంటుంది అనేది కాదండి. మా ఏరియాలో సండే మాత్రమే ఇక్కడికొచ్చి అమ్ముతారు. మిగతా ఏరియాస్‌లో అలా కాదు.
మిగతా ఏరియాస్‌లో మండే మార్కెట్ ఉంటుంది, ట్యూస్‌డే మార్కెట్ ఉంటుంది, వెడ్నెస్‌డే మార్కెట్ ఉంటుంది. మనం ఎలా ఇక్కడ కొనుక్కుంటున్నామో సేమ్ అక్కడ కూడా అలానే కొనుక్కుంటారు. మనం ఏమైతే స్టాల్స్ చూస్తున్నామో అక్కడ కూడా సేమ్ స్టాల్సే ఉంటాయి. ఇదండి సండే మార్కెట్ అంటే. బాగుంది కదా! మీ వైపు ఇలాంటి సండే మార్కెట్స్ ఎవరికైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకోసం నేను ఖచ్చితంగా వీడియోస్ పెడతాను. ఈ వర్షాల వల్ల మేము ఎక్కడికి ఎక్కువ ఎళ్ళలేకపోతున్నామండి. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వ్లాగ్స్ చేస్తాను. మీకోసం పెడతాను. మరి లేట్ ఎందుకు? సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదు. షేర్ కూడా చేయండి. కమెంట్ కూడా పెట్టండి. లైక్ కూడా కొట్టండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. స్టే ట్యూన్ టు సరదాగా గోవాలో వ్లాగ్స్. టాటా!